ఫిట్ గా ఉండాలని, బరువు తగ్గాలని రోజు వ్యాయామం చేసేవారు చాలా మంది ఉన్నారు. అయితే వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం, తర్వాత తీసుకునే ఆహారంపై కొంతమంది శ్రద్ధ చూపరు. దీనివల్ల ఆశించని ఫలితాలు ఆలస్యం అవుతాయని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు. త్వరగా బరువు తగ్గాలనే ఆతృతలో కొంతమంది పూర్తిగా ఖాళీ కడుపుతో కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు అవసరానికి మించి తినేస్తారు. ఈ రెండు అలవాట్లు శరీరానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం శక్తినివ్వడమే కాకుండా కండరాల నష్టం జరగకుండా కాపాడుతుందని చెప్తున్నారు. వ్యాయామానికి 1 నుంచి 2 గంటల ముందు కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్ ఉన్న తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఇది కండరాలకు శక్తినిచ్చి అలసటను తగ్గిస్తుంది, మెరుగైన పనితీరుకు సహాయపడుతుంది. అరటిపండు, ఓట్స్ వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి తర్వాత తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం. ఉదయం వ్యాయామం చేసే వారు ప్రీ వర్కౌట్ గా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. ఇది వ్యాయామ సమయంలో దెబ్బతిన్న కండరాల ఫైబర్లను సరిచేసి కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. వర్కౌట్ తర్వాత 30 నిమిషాల నుంచి 2 గంటల లోపు సుమారు 20 నుంచి 40 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం ఉత్తమం. పాలు, అరటి పండ్లు, ఖర్జూరాలు, పండ్లు, ఓట్స్ వంటి ఆహారాలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.